హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక బంధాల గురించి మనం వాటి యొక్క వాల్యూస్ గురించి తెలుసుకుందాం. ఈ రోజుల్లో బంధాలు తామరాకు మీద నీటి బుడగలాగా తయారయ్యాయి అన్నమాట. అమ్మమ్మల లాంటి కాలంలో, అమ్మల లాంటి కాలంలో బంధాలకు ఎంత వాల్యూస్ ఇచ్చారండి. ఈ రోజుల్లో వాళ్ళు చెడుని మాత్రమే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీ అంటే షార్ట్ కట్స్ కావాలన్నమాట. గొడవలు అవుతే భరించలేరు, అది ఆ గొడవ వస్తే ఎలా పరిష్కరించుకోవాలనే సహనం, ఓపిక లేవు. అలా ఓపికలు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఇప్పుడు మీ వల్ల ఇంకొకరు అపోజిట్ స్పౌజ్ అనేవాళ్ళు చాలా నరకయాతలు పడతారు కదా. మీరు ఇన్స్పిరేషన్గా మీ అమ్మల లాంటి వాళ్ళని, మీ అమ్మమ్మల లాంటి వాళ్ళ కాలం లాంటి బంధాలను ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లేదు? వాళ్ళు తీసుకుంటున్నారు అని ఈ 70% ఈ రోజుల్లో కామనే విడాకులు తీసుకుంటున్నారు, మనము తీసుకుందామనే ఉద్దేశం ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు మంచి ఉద్దేశంతో ఉండండి, బంధాలకు వాల్యూ ఇవ్వండి, కలిసి బతకటానికి సమస్యలని పరిష్కరించుకోండి. అంతేగాని సమస్యలు వస్తున్నాయి కదా అని మనుషులను మార్చకండి. మీరు ఇప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు మనకు రాబోయే తరాలకి ఎలాంటి వాల్యూస్ ఇస్తారు చెప్పండి? మనము కొన్ని వాల్యూస్తో పెరగాలండి. లేకపోతే మనము వచ్చే తరాలకి మనమే ఇలా ఉంటే వచ్చే తరాలు ఇంకా ఎంత అద్మానంగా తయారవుతాయో ఒక్కసారి ఆలోచించండి. కలిసి బతకటానికి దారులు వెతుక్కోండి, అంతేగాని విడిపోవటానికి లేనిపోని దారులు వెతుకొద్దు. ఉన్నవి లేనివి పెట్టుకొని అవతల వాళ్ళని బాధ పెట్టి మిమ్మల్ని బాధ పెట్టుకోకండి. ఎందుకంటే నేను నా అపార్ట్మెంట్లోనే ఒక 4-5 సంసారాలని నా కళ్ళతో చూశానండి. అసలుకి బంధాలకు అసలుకి ఏం వాల్యూస్ ఇస్తున్నారో తెలియతే. డబ్బుకి ఇచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వట్లేదు. డబ్బు ఉంటే చాలు, వాళ్ళ సమస్యలన్నీ పోతాయి. కానీ మీకు ఇప్పుడు తెలియట్లేదు, డబ్బుకి ఇచ్చిన వాల్యూ మనిషికి ఇవ్వట్లేదు కదా. కొంతకాలం అయిపోయాక మీరు ఆ విలువని మీరు తెలుసుకున్నా కూడా లాభం ఉండదు. ఎందుకంటే మనిషి విలువ అంత గొప్పది. ఇప్పుడు భార్యాభర్తల బంధమే కాదండోయ్, అమ్మా నాన్న, అన్న తమ్ములు, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇలా అన్ని బంధాలలో మీరు మనిషికి వాల్యూ ఇవ్వకుండా మనీకి వాల్యూ ఇస్తున్నారు. మనం బంధాలకు వాల్యూ ఇప్పుడు ఇస్తేనే మనం రాబోయే తరాలకి ఇన్స్పిరేషన్గా వాళ్ళకి మనము మన అనుభవాలని ఇవ్వగలుగుతాము. ఆలోచించండి, మనీకి వాల్యూ ఇవ్వటం మానేయండి. మనీ ఇంపార్టెంటే. ఎంతవరకు ఇంపార్టెంట్? మనీ మనకు సరిపోయేంత ఉంటే చాలు, అంతేగాని అడ్డదారులకు వెళ్ళి మనిషిని వదిలేయకండి మనీ కోసం. సరేనా?